గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని ఆరు భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 7వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆ మహారాజు రత్న కవచం చిరిగిపోయింది. మనం నిన్న ప్రారంభం చేసాం. సుయజ్ఞోపాఖ్యానం అనే ఆఖ్యానం. ప్రేతబంధు యమ సంవాదం అనే ఒక కథ చెప్తూ ఉంటారు. దాన్నే సుయజ్ఞోపాఖ్యానం అని కూడా అంటారు. ఆ కథ చెప్తాను విను అంటున్నాడు. ఉసీర దేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఒక యుద్ధంలో శత్రువులకు చిక్కి మరణించాడు. అతని యొక్క రత్న కవచం చిరిగిపోయింది, ఖడ్గం విరిగిపోయింది, రత్నహారాలు తెగిపోయి నేలపై పడ్డాయి, ఆభరణాలన్నీ కూడాను నుగ్గు అయిపోయాయి. భయంకరమైన వాడైన బాణాల దెబ్బలకు వక్షస్థలం గాయపడి చీలిపోయింది. ఆ గాయాల నుంచి విస్తృతంగా రక్తం ప్రవహిస్తుంది. నిశ్చరంగా రెప్పపాటు లేకుండా ఉన్నాయి అందమైన అతని ముఖం అంతా కూడా. కేశజాలం చిందరవందర అయిపోయింది. మరి దంతాలు బిగుసుకుపోయాయి, బాహువులు తెగి నేల మీద పడి ఉన్నాయి. ప్రాణం లేని ఆ ఉసీనగర రాజు ఎవడు, ఆయన పేరు సుయజ్ఞుడు. ఆయన శవం చుట్టూ చేరి ఆయన భార్యాపుత్రులు బంధుజనులు ఏడుస్తూ ఉన్నారు. ఆ కాంతలు తలలు బాదుకుని ఏడుస్తున్నారు. వారి సుందరమైన కేశబంధాలు వికారంగా రేగి చిందరవందరైపోయాయి. పాలిండ్లపై ఉండే ముత్యాలహారాలు తెగి జారిపోయాయి. చేతులతో గుండెలతో బాదుకుంటూ హృదయ విదారకంగా విలపిస్తున్నారు. హా నాథా అని భర్త పాదాలపై పడి అనేక విధాల గతస్మృతులు తలుచుకుని దుఃఖిస్తున్నారు. బాష్పదారులు పాలిండ్లపై పడి పాకి కుంకుమ లేపం కరిగి వ్యాపిస్తుండగా ఇతరులకు జారి కలిగేటట్టుగా తమ భర్త మరణాలకి వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. పాపరహితుడా, ప్రజలను సంపదలతో సంతోషింపచేస్తూ పరిపాలించడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఆ చతుర్ముఖుడే ఈనాడు నిన్ను నిర్దయగా నిర్మూలించాడు. ఇక ప్రజలకు దిక్కెవరు? ఈ కుమారులకు మాకు ఆధారం ఎవరు? ఓ మహారాజా, నీ వంటి వ్యక్తి జనులని, బంధుజనులను, పుత్రమిత్ర కళత్రాదుల్ని దుఃఖసాగంలోకి తులసి వెళ్ళవచ్చా? ఇలా నీ వియోగంలో మాకు క్షణాలు సంవత్సరాలుగా గడుస్తాయి. పరలోకం వెళ్ళిన నీవు అక్కడి నుంచి తిరిగి రాకపోతే మాకు ఈ లోకంతో పనే ఉంది. మేము ఎలా బతకగలం? నీవు లేని ఈ లోక జీవనం మాకు అక్కర్లేదు. అగ్నిలో సహగమనం చేసి మేము కూడా నీ సన్నిధికి చేరుకుంటాము. ఇలా వాళ్ళు రాజు యొక్క మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తున్నారన్నమాట. అంతలో సూర్యాస్తమయం వేళ అయింది. యమపురికి వినిపించింది వాళ్ళ యొక్క ఏడుపు. దాన్ని విని బ్రాహ్మణ బాలుడి రూపంలో ఉన్న యముడు, అంటే ఆ రూపంలో అక్కడికి వచ్చాడు వీళ్ళ దగ్గరికి. యముడు బ్రాహ్మణ బాలుడి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ, అజ్ఞానులారా, ఎక్కువగా మక్కువ పెంచుకొని కాలం తీరిపోయిన వారి కోసం అంతగా దుఃఖించడం చాలా చోద్యంగా ఉంది. దేహం ధరించిన ప్రతివాడు పుట్టడం గిట్టడం సహజం. మీరంతా నిత్యం చూస్తుంటారు కదా. పుట్టిన తర్వాత గిట్టని ప్రాణి అంటూ ఎవరైనా ఉన్నారా? మీరు చనిపోని వారిలాగా చనిపోయిన వారి కోసం విలపిస్తారేమిటి? మీరు మాత్రం చనిపోకుండా ఉంటారా? మీరు కూడా చచ్చిపోయేవాళ్లే కదా. చనిపోయిన వాళ్ళ కోసం ఎందుకు విలపిస్తారు? మృత్యువును తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాని పని.
జీవుడు అజ్ఞాత ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చి మరణానంతరం తిరిగి అజ్ఞాత ప్రదేశానికి వెళ్తాడు. ప్రకృతిచే నడపబడే ఈ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. ప్రాణి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మళ్ళీ అక్కడికి పోవటం తప్పనిసరి కదా. ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టి చిన్నప్పుడే ఘోరమైన అడవిలో పెద్ద పెద్ద తోడేళ్ళ లాంటి క్రూరముగాల మధ్య ఉన్నా ఆ పరమేశ్వరుని దయ ఉంటే సురక్షితంగా ఉంటాం. ఎలాగంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుల్ని ఎవరు పోషిస్తున్నారు? ఆ భగవంతుడే కదా. అలాగే మనం అడవిలో ఎక్కడ ఉన్నా సరే ఆ పరమాత్ముడే రక్షిస్తాడు. సర్వత్రా సర్వవిధాలా ఆయనే రక్షకుడు. అవ్యయుడైన భగవంతుని సంకల్పం వల్లనే ఈ విశ్వం సృష్టించబడింది. ఈ విశ్వం రక్షింపబడుతుంది, నశింపబడుతుంది కూడా. ఇది వేద నిర్ణయం. అనంతమూర్తి ఎవడో, బ్రహ్మాండానికి అధిపతి ఎవడో వాడే లీలావిలాసంగా ఈ విధంగా ఈ లోకాన్ని రక్షిస్తూ, పోషిస్తూ, లయిస్తూ ఉంటాడు. చరచరాత్మకమైన ఈ భౌతిక సృష్టి ఆ విశ్వనాథునికి ఒక ఆట వస్తువు. కొన్నిసార్లు ఒకానొకని ధనం ఎల్లరూ చూచిన అవకాశం ఉన్నట్టు వీధిలో పడేసినా దైవయోగం బాగా ఉంటే సురక్షితంగా ఉంటుంది. ఎవడెత్తుకుపోడు దాన్ని. భగవంతుడు రక్షణ కల్పించకపోతే ఇంట్లో మనం ఎంత బాగా చక్కగా దాచిపెట్టుకున్నా ఎవరికి కనపడకుండా మఠం అయిపోయిపోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్న భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతాడు. అది లేనివాడు సౌధాల లోపల రక్షక భటులతో రక్షింపబడుతున్న రాజైనా కూడా మరణిస్తాడు. అతన్ని ఎవ్వరూ కూడా అతనికి రక్షణ ఇవ్వలేరు. ఇలా భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్తున్నాడు యముడు. ఆయన పేరేంటి, ఏదో చెప్పుకున్నాం పేరు, సుయజ్ఞుడు అనే రాజు యొక్క భార్యలకి. రేపు మనం 8వ భాగంలో ఈ కథ కొనసాగిద్దాం. కృష్ణార్పణంసు, సాయి కృష్ణార్పణంసు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ.